తన తరం హీరోల్లో డాన్సుల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు గోవిందా. ఇక గోవిందా చిలిపి చేష్టలు, తెరపై ఆయన వేషాలు అన్నీ కలగలిపి ఓ ప్రత్యేక బాణిని ఏర్పరిచాయి. ముగ్గురు ఖాన్లు వీరవిహారం చేస్తున్న రోజుల్లోనూ గోవిందా తనదైన శైలితో జనాన్ని ఆకట్టుకున్నారు. అమితాబ్ బచ్చన్తోనూ కలిసి నటించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. గోవిందా నటించిన అనేక చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. అలాగే కొన్ని తెలుగు సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తే గోవిందా నటించి అలరించారు. గోవిందా, కరిష్మా కపూర్ హిట్ పేరుగా సాగారు. ఇక గోవిందా పూయించిన నవ్వులు పువ్వులు ఈనాటికి గుర్తు చేసుకుని కితకితలు గురయ్యేవారు ఎందరో ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో నార్త్ బాంబే నుండి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. సినిమాలతో బిజీగా ఉంటూ పార్లమెంట్ సెషన్స్కి సరిగ్గా హాజరు కాలేకపోయారు గోవిందా. దాంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో రాజకీయాలు గుడ్ బై చెప్పి మళ్లీ కెమెరా ముందుకు వచ్చినా మునుపటి ఊపు చూపించలేకపోయారు. ఏదేమైనా గోవిందా షష్ఠిపూర్తి ఆయన అభిమానులకి ఆనందం పంచుతోంది. భవిష్యత్తులో ఇంకా ఏ తీరున గోవిందా మురిపిస్తారో చూద్దాం.